బంతి ఎవరి కోర్టులో ఉంది? బీజేపీ చాలా క్లియర్‌గా గీత గీసి వాళ్ళు ఒక లైన్ మీద ఉన్నారు. బంతి ఈటల రాజేందర్ కోర్టులో ఉంది. ఇక ఆయన ఎటు దంతాడన్నది ఆయన నిర్ణయం. నేను ఎక్కడ దన్నానని చెప్పి ఇట్లా తన్ని మళ్ళీ బీజేపీలోనే ఉంటా అంటే ఇది లేదు. లేదు కొత్త పార్టీ ఏమైనా పెట్టే అవకాశం ఉందా? చూడాలి. కాంగ్రెస్కి ఏమైనా పోయే అవకాశం ఉందా? ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్గా ఒకవేళ ఎలక్షన్స్ ఉంటే వాళ్ళు ఏదైనా డిప్యూటీ సీఎం అసలు యాక్చువల్గా నాకు 2023 ఎలక్షన్స్కి ముందే డిప్యూటీ సీఎం ఆఫర్ ఉండే కాంగ్రెస్లో, పోలేదు, బీజేపీలోనే ఉన్నాడు. హుజురాబాద్ ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత. సో మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడనే అది రకరకాలుగా ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నాడు గట్టిగానే. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళకపోవచ్చు. బీఆర్ఎస్లోకి ఛాన్సే లేకపోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ అంత ఆగమాగమే ఉన్నది పరిస్థితి ఆ కుటుంబ కొట్లాటల్లో. సో ఇంకా మిగిలిందే ఉంది బీజేపీ కాకుండా కొత్త పార్టీ పెట్టడం తప్ప. మరి పార్టీ పెడతాడా? అంత ధైర్యం చేస్తాడా? చాలామంది అంటుంటారు ఈటలకు అంత ధైర్యం లేదు, కొంత వెనకడుగు వేస్తూ ఉంటాడు, ఎవరికి చెప్పడు ఏమి అన్న ఒక లైన్ కూడా చాలా బలంగానే ఉన్నది. మరి ఆయన ఆలోచనలో ఏముందన్నది మనం ఎవరికి చెప్పలేం. మరి స్వేచ్ఛకి ఎట్లా తెలిసింది? బహుజన జనతా సమితి అని